Hi aspirants, welcome to our Me Vijay Infotainment channel. ప్రీవియస్ వీడియోస్లో బేసిక్స్ ఆఫ్ జామెట్రీ అనేది వీడియో అయితే చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, అది మీకు యూస్ఫుల్ అవ్వచ్చు. సెకండ్ తర్వాత మనం మిగతావి బేసిక్స్ కూడా నేను చెప్తాను. అయితే ఫస్ట్ మనం మొన్న రాసిన ఎఫ్బిఓ అండ్ ఎఫ్ఎస్ఓకి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అయితే చేసేద్దాం. అవి చాలా ఈజీగానే ఇచ్చాడు. తర్వాత ఎవరన్నా అక్కడ మిస్ అయి ఉంటే ఇలాంటి క్వశ్చన్స్ మళ్ళీ మెయిన్స్లో రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది, సేమ్ కాన్సెప్ట్స్ కానీ ఇలాంటి క్వశ్చన్స్. సో అవి ఈ వీడియోలో మొన్న ఇచ్చిన క్వశ్చన్స్ అయితే నేను సాల్వ్ చేస్తాను. ఇంకా ఇక్కడ స్టార్ట్ అయ్యేవి. వెయిట్ ఎ మినిట్. ఇక్కడ 65 నుంచి I'll take this one. A car travels 150 kilometers in 3 hours. Time it takes to travel 750 kilometers more with the same speed. సో ఇక్కడ మనకి స్పీడ్ అయితే ఇచ్చారు. స్పీడ్ ఈజ్ మామూలు మనకు తెలుసు కదా, స్పీడ్ ఈజ్ డిస్టెన్స్ బై టైం. సో ఇక్కడ 150 డిస్టెన్స్ 3 అవర్స్ అంటే ఇది 50 km/h వెళ్తుంది. ఇది దీని స్పీడ్. సో 750 km వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అని అడిగాడు. సో దిస్ ఈజ్ 15. కిలోమీటర్ క్యాన్సిల్ అవుద్ది. ఇది పర్ అవర్ అంటే పైకి వెళ్తుంది కదా, 15 hours. సో అంత సింపుల్ క్వశ్చన్. అండ్ 12 men, 68 question. 12 men can complete work in 16 days. How many days will 8 men can complete the same work? యాక్చువల్గా మనకి మెన్ పెరిగే కొద్దీ డేస్ అనేవి తగ్గుతాయి. సారీ, డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ కాదు, ఇండైరెక్ట్లీ ప్రొపోర్షనల్. మెన్ పెరిగే కొద్దీ డేస్ అనేవి తగ్గుతాయి. సో దే ఆర్ బోత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్. సో మెన్ డేస్ అనేవి ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటాయి. ఆ కాన్స్టెంట్ ఈజ్ నథింగ్ బట్ వర్క్ అనమాట, టోటల్ వర్క్. సో ఇప్పుడు మనకి M1 D1 ఈక్వల్ టు M2 D2 అవుతుంది, మెన్ డేస్ కాన్స్టెంట్ కాబట్టి. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, 12 men 16 days, 12 men 16 days, 8 men how many days, 8 2 times 24 days. దిస్ ఈజ్ దట్ సింపుల్. నెక్స్ట్ ఇది ఇలాంటి ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మనం ఈజీగానే చేయొచ్చు. ఏ ఫాదర్ ఈజ్ ట్వైస్ ఓల్డ్ యాజ్ హిస్ సన్. ఓకే, దీన్ని కన్వెన్షన్ మెథడ్లో చేయొచ్చు, అదర్వైజ్ రేషియో మెథడ్లో కూడా చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ అయితే చదివి అర్థం చేసుకుని దాని తర్వాత బోత్ మెథడ్స్లో ఒకసారి చూద్దాము, ఏది మీకు ఈజీ అనిపిస్తే అది చేయండి. ఏ ఫాదర్ ఈజ్ ట్వైస్ ఓల్డ్ యాజ్ హిస్ సన్. ఫాదరు సన్ అనుకుంటే, సన్ మనం ఎస్ అనుకుంటే ఫాదర్ అనే అతను 2s ఉన్నారు. 8 years బ్యాక్ దేర్ ఏజెస్ వర్ ఇన్ ద రేషియో 8:3. 2 ఇది ప్రజెంట్ ఏజెస్ అనమాట. 8 years బ్యాక్ ఏమవుతుందంటే వాళ్ళ ఏజ్, ఇక్కడ నుంచి 8 years వెనక్కి వెళ్తే 2s - 8 s - 8, ఇది వాళ్ళు 8 years బ్యాక్. వీళ్ళ రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ 8:3 అని ఇచ్చాడు. అంటే 2s - 8 అండ్ s - 8 ఈజ్ 8:3. ఓకే, సో ఇప్పుడు ఇది 6x - 24, 8s - 64. 6x అటే పక్క వెళ్ళిపోతే 2s, 64 ఇటే పక్క వచ్చేస్తే 64లో నుంచి 24 తీసేస్తే 40. సో ఎస్ ఈజ్ 20, సన్ ఈజ్ 20, ఫాదర్ ఏజ్ ఈజ్ 40. ఓకే, దిస్ ఈజ్ కన్వెన్షనల్ మెథడ్. అంటే మనం ఎస్ అనుకోవటం, అలా రేషియోస్ అనుకోవటం. ఓకే, అలా కాకుండా సపోజ్ ఇప్పుడు ఫాదరు ప్రజెంట్ ఏజ్ ఎంత ఉందంటే 2:1 రేషియోలో ఉన్నారు వాళ్ళు. 8 years ఎగో వాళ్ళ రేషియోస్ 8:3 ఉన్నాయి. ఓకే, ఇక్కడ నుంచి ఇది తీసిన 8 years రావాలి,
ఇక్కడ నుంచి తీసిన 8 ఇయర్సే రావాలి. సో మనకి 8 మైనస్ 2 6 వస్తుంది, 3 మైనస్ 1 2 వస్తుంది. సో అలాగైతే పాసిబుల్ కాదనమాట. సో ఏజ్ డిఫరెన్స్ అనేది ఎప్పుడు సేమ్ ఉంటుంది. కాబట్టి దీన్ని మనం వెర్టికల్ డిఫరెన్స్ ఏం చేయడానికి ఏం చేయొచ్చు అంటే, ఇది 2 మైనస్ 1 కదా, అండ్ 8 మైనస్ 3 5. సో ఈ 5ని దీంతో మల్టిప్లై చేసి ఈ 1ని దీంతో మల్టిప్లై చేయాలి. సో అప్పుడు 1ని దీంతో మల్టిప్లై చేస్తే 8:3 అలాగే ఉంటుంది. 5ని దీంతో మల్టిప్లై చేస్తే 10:5 అవుతుంది. ఏమీ లేదు, ఇక్కడ ఉండే మన రేషియోని జస్ట్ ట్వీక్ చేసాం అంతే, మ్యానిపులేట్ చేసాం మనకి ఇష్టం వచ్చినట్టు. సో ఇప్పుడు 8 మైనస్ 10 2 వస్తుంది, 3 మైనస్ 5 2 వస్తుంది. సో అప్పుడు ఎగ్జాక్ట్గా మనకి సరిపోతుంది అనమాట. ఏజ్ డిఫరెన్స్ అనేది 2 పార్ట్స్ వస్తుంది. అలా వచ్చేలాగా మనం రేషియోని అయితే మార్చుకున్నాం. సో ఇప్పుడు మనకి ఆ 2 పార్ట్స్ అనేది యాక్చువల్గా ఏజ్ డిఫరెన్స్ 8 ఇయర్స్, అంటే 2 పార్ట్స్ అనేవి 8 ఇయర్స్ అని చెప్తున్నారు. ఓకే, అప్పుడు ప్రజెంట్ ఏజ్ ఎంత అవుతుందంటే 1 పార్ట్ ఏమవుతుంది 4 ఇయర్స్. ఆల్ రైట్, అప్పుడు 10 పార్ట్స్ ఏమవుతుంది 40 ఇయర్స్, 5 పార్ట్స్ ఏమవుతుంది 20 ఇయర్స్. సో ఇలాగా మనం మైండ్లోనే క్యాల్కులేట్ చేసి చెప్పేయచ్చు. ఆల్ రైట్, ఐ హోప్ ఐ మేడ్ ఇట్ క్లియర్. తర్వాత ఏ డీలర్ సెల్స్ నోట్బుక్ ఫర్ 39 and gains as much as in percentage as the cost price of the notebook. సో దెన్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద నోట్బుక్ ఏంటని అడుగుతున్నారు. సో మనకి ఈ నోట్బుక్ అనేదాన్ని 39 రూపీస్కి అమ్ముతున్నాడు. అండ్ అప్పుడు ఆయనకి సమ్ సిపి ఎంత ఉంటుంది అది మనకి తెలీదు. ఓకే, ఆయనకి సమ్ కాస్ట్ అయితే పడింది, సమ్ ఎక్స్ కాస్ట్ పడితే దానికి కొంత యాడ్ చేసుకొని 39 అయితే అమ్ముతున్నాడు. సో ఇప్పుడు ఏమంటున్నాడంటే గెయిన్స్, తనకి లాభం వస్తుంది యాజ్ మచ్ యాజ్ ఇన్ పర్సంటేజ్ యాజ్ ద కాస్ట్ ప్రైస్. ఓకే, సో ఇప్పుడు సపోజ్ కాస్ట్ ప్రైస్ 100 ఉందనుకుందాం, అతనికి ఎంత లాభం వస్తుందంటే సపోజ్ 10% లాభం వచ్చింది అనుకుందాం. అప్పుడు 10% ఆఫ్ 100 110 అవుతుంది. అప్పుడు అతని సెల్లింగ్ ప్రైస్ 110 అవుతుంది. అలాగా చెప్తున్నాడు అనమాట ఈయన. ఇక్కడ ఎంత పర్సెంటేజ్ తనకి లాభం వచ్చిందో అది కాస్ట్ ప్రైస్తో సమానం అన్నాడు. సపోజ్ ఇక్కడ మనం ఆప్షన్స్ పెట్టి చూద్దాం. సపోజ్ ఇక్కడ ఆప్షన్ మనకు ఉంది కాబట్టి 30 అని తీసుకుందాం. ఆ కాస్ట్ ప్రైస్ 30 అనుకుంటే అతనికి ఎంత పర్సెంటేజ్ లాభం వచ్చింది, కాస్ట్ ప్రైస్ ఎంత ఉందో అంత పర్సెంటేజ్ లాభం వచ్చింది. సో ఇదే పర్సెంటేజ్ 30% లాభం వచ్చింది అనుకుందాం. 30% ఆఫ్ 3 ఎంత 9. సో ఆ 9 రూపీస్ లాభం వచ్చింది. 30 నుంచి 9 కలిపితే 39. సో అప్పుడు సెల్లింగ్ ప్రైస్ అనేది 39తో సరిపోతుంది. సో ఆల్ రైట్, అది క్వశ్చను. మనం ఎగ్జాక్ట్గా అర్థం చేసుకోవాలి లాంగ్వేజ్ అనేదాన్ని. కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు ప్రాఫిట్ పర్సంటేజ్ అని చెప్పాడు. కాస్ట్ ప్రైస్ 30 అయితే ప్రాఫిట్ పర్సెంట్ కూడా 30 అవుతుంది. అప్పుడు 30% ఆఫ్ 30 9. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ 39 అవుతుంది ప్రాఫిట్ వేసుకున్న తర్వాత. అది మనకి ఎగ్జాక్ట్గా సరిపోతుంది. మనం యాక్చువల్గా దీన్ని త్రూ ఆప్షన్స్ వెళ్ళాలన్నమాట. 28 తీసుకుంటే అది రాదు, 28% ఆఫ్ దట్. అప్పుడు మనకి ఇది ప్రాఫిట్ అవుతుంది. 28కి దీన్ని కలిపితే 39 రావాలి, కానీ రాదు. అలా వెరిఫై చేసుకుంటూ ఈ క్వశ్చన్ అయితే చేయాలి. ఆల్ రైట్, నెక్స్ట్ 71. ఏ షాప్ కీపర్ మాస్ ఈజ్ గుడ్ 10% అబౌవ్ ద కాస్ట్ ప్రైస్ బట్ అలౌస్ 20% డిస్కౌంట్ ఫర్ క్యాష్. వాట్ ఈజ్ హిజ్ నెట్ లాస్ పర్సంటేజ్? సపోజ్ మనం షాప్ కీపరు 100 రూపాయలకు ఒక వస్తువు కొన్నాడు అనుకుందాం. దాన్ని 10% మార్కప్ చేశాడు. దీన్ని 10% మార్కప్ చేస్తే అప్పుడు అది వాల్యూ 110 అవుతుంది.
దీంట్లో నుంచి 20% డిస్కౌంట్ లేపేశాడు. సో అప్పుడు 20% అంటే ఇందులో 10% లేవని 20% 22, 20 తీసేస్తే 90, ఇంకో 2 తీసేస్తే 88. అంటే తను ఒక 100 రూపాయలకి కొంటే 88 రూపీస్కి అమ్ముతున్నాడు. సో ఎంటైర్ ట్రాన్సాక్షన్లో 12 రూపీస్ లాస్ అయిపోయాడు. సో ఇక్కడ మనం 100 అనుకున్నాం కాబట్టి 12 out of 100 అంటే 12%. సో ఇది 100 అనే కాదు, ఏ నెంబర్ తీసుకున్నా వర్కౌట్ అవుద్ది. లెట్ సే 200 తీసుకుందాం. 200కి 10%, అప్పుడు 220 అవుతుంది. దీంట్లో నుంచి 20% డిస్కౌంట్ లేపేసాడు. సో ఇప్పుడు మనం ఇది మార్కెట్ ప్రైస్ అవుతుంది కదా, మార్కెట్ ప్రైస్లో నుంచి మాత్రమే డిస్కౌంట్ తీయాలి. సిపిలో నుంచి కానీ ఎస్పీలో నుంచి కానీ డిస్కౌంట్ తీయకూడదు. మార్కెట్ ప్రైస్ అంటే మనం షాప్లో చూసే ట్యాగ్ ప్రైస్ అనమాట. సో ఇందులో 20% అంటే 44, 20 తీసేస్తే 200, ఇంకో 20 తీసేస్తే 180, ఇంకో 4 తీసేస్తే 176. ఓకే, సో ఇది కాస్ట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్, ఇది మార్కెట్ ప్రైస్. సో ఇప్పుడు కాస్ట్ ప్రైస్ నుంచి సెల్లింగ్ ప్రైస్కి వెళ్ళడానికి 24 లూజ్ అయ్యాడు ఆన్ 20, 200 ఇంటూ 100, ఇది 12%. సో ఇక్కడ మనం తీసుకునే నెంబర్ ఏదైనా కావచ్చు, ఆన్సర్ అయితే అదే వస్తుంది. మనం అక్కడ 100 అనుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట, అందుకని మనం 100 అనుకుంటాం. ఓకే, సో దీన్ని డైరెక్ట్గా ఇంకో రకంగా ఎలా చేయొచ్చు అంటే, ఇది కాస్ట్ ప్రైస్, 10% మార్కప్ అయిన తర్వాత 110/100. ఓకే, సో ఇది మార్కప్ ప్రైస్. దీంట్లో నుంచి 20% డిస్కౌంట్ పోయింది అంటే మిగిలింది 80%. ఓకే, సో ఇది సిపి 11/10. దిస్ ఈజ్ మార్కప్, దిస్ ఈజ్ 4/5, మీనింగ్ 44/50 సిపి ఇంటూ 44/50. ఎంత లాస్ అయ్యారు? 6 లాస్ అయ్యారు ఆన్ 50. ఇంటూ 2 చేస్తే 100 లాస్, 12 లాస్ అయ్యారు ఆన్ 100. ఇలా కూడా చెప్పొచ్చు మనం. సో దేర్ ఆర్ సో మెనీ వేస్. మనకి అక్కడ ఎగ్జామ్లో ఏది మనకి ఫాస్ట్గా గుర్తొస్తే అదైతే మనం చేస్తాం. ఆల్రైట్, అండ్ 75th క్వశ్చన్, కాస్ట్ ఆఫ్ 5 pence ఈజ్ ఈక్వల్ టు 8 pencils. And if cost of 1 pencil is 5, then cost of 7 pencils. So 5 మనకి ఏమంటున్నాడంటే 5 pens కాస్ట్ 8 pencils కాస్ట్తో సమానం అని చెప్తున్నాడు. సో ఇఫ్ కాస్ట్ ఆఫ్ 1 pencil is 5 అంటే ఇక్కడ 8 into 1 pencil ఉంది. ఈ 1 pencil వాల్యూ 5 రూపీస్ అనుకో, అప్పుడు 5 pens వాల్యూ ఏమవుద్ది? 8 into 5 40 అవుతుంది. అప్పుడు ఒక పెన్ వాల్యూ ఏమవుద్ది? ఒక పెన్ వాల్యూ 8 రూపీస్ అవుతుంది. ఓకే, కాస్ట్ ఆఫ్ 7 పెన్ వాల్యూస్ అడుగుతున్నాడు, ఇంటూ 7 ఇంటూ 7. సో 7 పెన్స్ వాల్యూ ఏమవుద్దంటే 56. దిస్ ఈజ్ దట్ సింపుల్. రైట్, దెన్ ఇవన్నీ జీకే క్వశ్చన్స్. ఓకే, సారీ, ఇది సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ 2 consecutive ఈవెన్ నెంబర్స్ ఈజ్ 452. కన్సిక్యూటివ్ అంటే ఏంటి? పక్క పక్కనే ఉండేవి. సో ఇప్పుడు 2 and 4 పక్క పక్కనే ఉండేవి, 4 and 6 పక్క పక్కనే ఉండేవి. కన్సిక్యూటివ్ 2 అంటే 2 4, కన్సిక్యూటివ్ 3 అంటే 2 4 6, అట్లాగా కన్సిక్యూటివ్ అంటే మీనింగ్ అది. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ 2 consecutive ఈవెన్ నెంబర్స్ యొక్క స్క్వేర్కి సమ్ చేయాలి, సమ్ ఆఫ్. సో అవేంటో మనకి తెలీదు. కన్వెన్షనల్ మెథడ్లో మనం ఇది ఇక్కడ ఉండదు కాబట్టి ఏమనుకుంటామంటే, సో ఎక్స్ అనేది ఒక కన్సిక్యూటివ్ నెంబర్ అయితే దాని తర్వాత x+2 అనేది దాని తర్వాత కన్సిక్యూటివ్ నెంబర్.
ఓకే, దీన్ని స్క్వేరు అండ్ దీన్ని స్క్వేరు చేసి సమ్ చేస్తే ఆ వచ్చే నెంబరు 452 అన్నాడు. ఓకే, సో ఇప్పుడు మనకి ఇందులో ఎక్స్ కనుక్కుంటే సరిపోద్ది. సో దిస్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 4x a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేశాను అంతే. సో ఇక్కడ 2x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 4 ఈజ్ 452. ఇది మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా వచ్చేస్తుంది. సో అందుకని ఇలాంటి క్వశ్చన్స్కి ఏం చేయాలంటే మనం ఇవన్నీ సింపుల్గానే ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా మనం ఆప్షన్ వెరిఫై చేసేవచ్చు. లెట్స్ సే 10 స్క్వేర్ ఈజ్ 100, 12 స్క్వేర్ ఈజ్ 144, రెండు కలిపితే 244 వస్తుంది. సో ఈ 244 సరిపోవట్లేదు. సో ఆప్షన్ 1 ఈజ్ నాట్ రైట్. ఇది 12 స్క్వేర్ అంటే 144, 14 స్క్వేర్ అంటే 196, ఇది ఒక 200, 140, 340 అవుతుంది. అది కూడా సరిపోవట్లేదు. అండ్ 14 స్క్వేర్ ఈజ్ 196, 16 స్క్వేర్ ఈజ్ 256. సో అది 200 అండ్ 202, 452, ఇది సరిపోతుంది. సో ఆన్సర్ డైరెక్ట్ ఇదని మనం ఆప్షన్స్ ద్వారా వెళ్ళిపోయి చేయొచ్చు. ఓకే, ఈ ఐడియా రాకపోతే మనం దీన్ని అయితే సాల్వ్ చేయాల్సి వస్తుంది. దీన్ని కూడా ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే 2 4 8 కదా, 8 ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వేసుకొని చేస్తే వచ్చేస్తుంది. 8ని ఎట్లా స్ప్లిట్ చేయొచ్చు? 8 ఈజ్ 4 2s. ఇది కరెక్ట్గా చేస్తే వస్తుంది. టైం వేస్ట్ అవ్వకూడదని దీన్ని స్కిప్ చేస్తున్నాను, అదర్వైజ్ లిటిల్ ఎఫర్ట్ పెడితే వచ్చేస్తుంది. దెన్ 18th క్వశ్చన్. Out of two concentric circles, if the radius of outer circle is 5 cm and its chord 8 cm is tangent to the inner circle, the radius of the inner circle is. సో మన ఏమంటున్నాడంటే కాన్సెంట్రిక్ సర్కిల్స్ 2 ఉన్నాయి. ఓకే, దీనికి సేమ్ సెంటర్ ఉండే వాటిని కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటాం. రేడియస్ ఆఫ్ ద అవుటర్ సర్కిల్ ఈజ్ 5. ఓకే, ఇప్పుడు మనకి తెలుసు కదా, ఒక సర్కిల్లో ఇది డయామీటర్ అంటాం, ఇది కార్డ్ అంటాం. డయామీటర్ అనేది బిగ్గెస్ట్ కార్డ్ పాసిబుల్ అనమాట. సో దీనికి ఒక కార్డ్ అయితే ఉంది. అది ఎట్లా ఉందంటే 8 సెంటీమీటర్ లెంత్తో ఉండి టాంజెంట్ టు ద ఇన్నర్ సర్కిల్. సో ఇది మనకి లెట్ సే ఇది ఇలా కార్డ్ ఉంది, ఇలా ఉంది. సో ఇది 1 పాయింట్ దగ్గర మాత్రమే టచ్ అవుద్ది. సో మనకి సర్కిల్లో 1 పాయింట్ దగ్గర మాత్రమే టచ్ అయ్యేదాన్ని టాంజెంట్ అంటాం, 1 కంటే ఎక్కువ పాయింట్ల మధ్య టచ్ అయ్యేదాన్ని సీకెంట్ అంటాం, ఎంటైర్ లోపల ఉండి బయటికి రాని దాన్ని ఒక కార్డ్ అని అయితే అంటాం అనమాట మనం. ఓకే, అండ్ టాంజెంట్ దగ్గర నుంచి రేడియస్కి మనం ఒక లైన్ గీస్తే అది ఎప్పుడు 90 degrees చేస్తుంది. రైట్, సో అదే కాన్సెప్ట్ అయితే మనం ఇక్కడ యూజ్ చేస్తాం. సో లెంత్ ఆఫ్ దిస్ ఈజ్ 8 centimeters అండ్ రేడియస్ ఇక్కడ నుంచి ఏ డైరెక్షన్ వెళ్ళినా సరే రేడియస్ ఆఫ్ ద బిగ్ అవుతుంది మనకి, బిగ్ సర్కిల్, అవుటర్ సర్కిల్. సో ఇక్కడ నుంచి నేను ఇక్కడికి వచ్చాను, దిస్ ఈజ్ రేడియస్, దిస్ ఈజ్ ఆల్సో రేడియస్, దట్ రేడియస్ ఈజ్ 5 అని క్వశ్చన్లో మనకి ఇచ్చారు. అవుటర్ సర్కిల్ రేడియస్ ఈజ్ 5 అండ్ ద టాంజెంట్ టు ద ఇన్నర్ సర్కిల్ ఈజ్ 8. ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమన్నారు? రేడియస్ ఆఫ్ ఇన్నర్ సర్కిల్. సో ఇప్పుడు ఇది సింపుల్గా మనం ఒక పర్పెండిక్యులర్ డ్రా చేశాను అనుకుందాం. సో మనం టాంజెంట్ టు రేడియస్ అనేది 90 ఉంటుందని తెలుసు. అండ్ ఇక్కడ ఉండే కార్డ్ని ఇది ఈక్వల్గా కట్ చేస్తుంది 4 4 కింద. మనకు కావాల్సింది ఏంటి? ఇది, మీనింగ్ దిస్ వన్, దిస్ ఈజ్ నథింగ్ బట్ సెంటర్ టు హియర్ రేడియస్, అదే మనల్ని కనుక్కోమనింది. సో మనకి ఇట్స్ ఏ ట్రిప్లెట్. ఒకవేళ ట్రిప్లెట్ ఎవరికైనా తెలియకపోతే హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ 5 square ఈక్వల్ టు స్క్వేర్స్ ఆఫ్ దీస్ 2. సమ్ ఇది స్మాల్ ఆర్ అనుకుందాం, 4 square ప్లస్ స్మాల్ ఆర్ స్క్వేర్. ఇది 25, ఇది 16 ప్లస్ ఆర్ స్క్వేర్. ఇక ఇది ఇటు పక్క వచ్చేస్తే 25 minus 16 9 ఈజ్ ఆర్ స్క్వేర్. ఆర్ ఈజ్ రూట్ ఆఫ్ 9, సో ఆర్ ఈజ్
3 అవుతుంది. ఓకే, నెక్స్ట్ 119. If a wheel makes 140 revolutions in covering a distance of 44 kilometers, then the radius of wheel approximately అని అడిగాడు. ఇప్పుడు మనకి 140 రెవల్యూషన్స్ ఒక వీల్ అయితే చేస్తుందన్నమాట. సపోజ్ వీల్ అనేది సర్కిల్ కదా, ఇది ఇక్కడి నుంచి లెట్సే ఇంత దూరం వెళ్ళింది అనుకుందాం. ఈ వీల్ అనేది ఇంత దూరం వెళ్ళింది అనుకుందాం. దీన్ని కనుక మనం కట్ చేసామనుకోండి ఇక్కడ స్మాల్గా, సో కట్ చేస్తే ఏమవుద్దంటే దీన్ని కట్ చేసి ఇలా ఓపెన్ చేసాం అనుకుందాం. అక్కడ కాదు కట్, సపోజ్ ఇక్కడ కట్ చేసాం అనుకుందాం. ఇక్కడ కట్ చేసి జస్ట్ అలా ఓపెన్ చేస్తే ఏమవుద్దంటే దీన్ని ఇటు సైడ్ ఇలా సాగదీసి ఇటు సైడ్ ఇలా సాగదీస్తే దీని సర్కంఫరెన్స్ వస్తుంది. అదొక స్ట్రైట్ లైన్గా అవుతుంది. దిస్ ఈజ్ సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్. ఇప్పుడు దీన్ని అంటే మనం ఒక కంప్లీట్ రెవల్యూషన్ అయ్యేసరికి, ఒక కంప్లీట్ రెవల్యూషన్ ఇది కంప్లీట్ చేసుకునేసరికి దాని సర్కంఫరెన్స్ ఎంత లెంత్ ఉందో అంత లెంత్ని కంప్లీట్ చేస్తుంది. చిన్న సర్కిల్ అనుకోండి తక్కువ లెంత్, అది కంప్లీట్ అయ్యేసరికి ఇంత లెంత్ కవర్ చేస్తుంది. ఓకే, పెద్ద సర్కిల్ అనుకోండి అది దాని రెవల్యూషన్ కంప్లీట్ అయ్యేసరికి ఎక్కువ డిస్టెన్స్ వస్తుంది. ఓకే, 1 రెవల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ సర్కంఫరెన్స్ ఆఫ్ దట్ వీల్ ఆర్ సర్కిల్. ఈ కాన్సెప్ట్ మనకి తెలిస్తే ఈ క్వశ్చన్ చాలా ఈజీ అనమాట. సో ఇప్పుడు 1 రెవల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ సర్కంఫరెన్స్ అని మనం అనుకున్నాం కాబట్టి, సర్కంఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ పెరిమీటర్ కాబట్టి, సో ఇది ఎన్ని రెవల్యూషన్స్ చేసింది? 140 రెవల్యూషన్స్ చేసింది. సో 140 టైమ్స్ పెరిమీటర్. పెరిమీటర్ ఈజ్ నథింగ్ బట్ ఒక్క రెవల్యూషన్కి 1 పెరిమీటర్, 140 రెవల్యూషన్కి 140 టైమ్స్ పెరిమీటర్. పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ ఈజ్ 2πr. ఆర్ అంటే మనకు తెలీదు. ఇదే మనకి 44 కిలోమీటర్ అని ఇచ్చాడు. అప్పుడు ఎంత డిస్టెన్స్ కవర్ చేసిందంటే 44 కిలోమీటర్స్ కవర్ చేసిందని ఇచ్చాడు. ఈ ఆర్ కనుక్కుంటే అయిపోయింది మనకి. ఈ 22 2 టైమ్స్, ఇది 4 టైమ్స్, సారీ డైరెక్ట్గా 22నే మనం క్యాన్సిల్ చేయొచ్చు. 22 1 టైమ్స్ 2 టైమ్స్, రైట్. ఇది 40 20 టైమ్స్. అండ్ ఈ 2 క్యాన్సిల్ అయిపోతే ఆర్ ఈజ్ నథింగ్ బట్ 1 కిలోమీటర్ బై 20 అని వచ్చింది. బట్ మనకి ఆన్సర్స్ అన్నీ మీటర్స్లో ఉన్నాయి. సో అందుకనే మనం 1 కిలోమీటర్ ఈజ్ నథింగ్ బట్ 1000 మీటర్స్. 1000 మీటర్స్ బై 20. సో ఇది 50 మీటర్స్ సరిపోయింది. అలా చేయాలి మనం. అండ్ 120th క్వశ్చన్, ద పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డాటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వెర్టికల్ ఆర్ హారిజంటల్ రెక్టాంగిల్స్ ఈజ్ కాల్డ్ బార్ గ్రాఫ్. బార్ గ్రాఫ్ అంటే ఏం లేదు, మనకి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఉంటాయి కదా, సో ఇలాగా మనం బార్స్ అయితే వేస్తాము. అది మనకి ఇక్కడ లెట్స్ సే 50 ప్రైస్ క్వాంటిటీ అని తీసుకున్నాం అనుకోండి, ఆర్ ఇయర్ ఈ సంథింగ్ ఇయర్, ఇది 2002 అనుకుందాం, 2003 అనుకుందాం, 2004 అలాగా. 2004లో ప్రైస్ 50 ఉంది, ఇక్కడేమో లెట్స్ సే 70 ఉంది. 2004లో ప్రైస్ తగ్గి 30 అయింది. అలాగా ఇలా గుర్తించే వాటిని మనం ఏమంటామంటే బార్ గ్రాఫ్ అంటాం. సో దీన్నే మనం ఎగ్జాక్ట్గా ఎక్స్ యాక్సిస్లో లాగా కూడా చేయొచ్చు అనమాట. దీన్నే ఇలాగ ఎక్స్ యాక్సిస్లో లాగా చేయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ బార్ గ్రాఫ్. అండ్ దెన్ 121, the median of data of values of n observation is if n is odd. ఓకే, ఇది ఎగ్జామ్లో నేను ఎలా చేశానంటే నేను 1 2 3 అని తీసుకున్నాను. ఎందుకంటే
నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత మీడియన్ అన్నాడు. n ఈజ్ ఆడ్ అందుకనే 3 తీసుకున్నాను. సో ఇప్పుడు దీనికి మీడియన్ ఏమవుతుంది? మీడియన్ అంటే అర్థం మనం అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో పెట్టి అప్పుడు మిడిల్లో వచ్చే వాల్యూని మనం అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లోకి మనం ప్లేస్ చేసిన తర్వాత మిడిల్లో వచ్చే వాల్యూని మనం మీడియన్ అంటాం. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ 1 2 3 తీసుకున్నాను. సో ఇక్కడ మీడియన్ అనేది 2 అవుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ 3 పెట్టి ప్లేస్ చేస్తే 3 + 1/2 4 అవుతుంది. రైట్. సో ఇది సరిపోతుంది ఎగ్జాక్ట్గా, ఇంకా ఏ ఆప్షన్ సరిపోవట్లేదు. n ఈజ్ 3 - 1/2 అంటే 2/2 1 వస్తుంది, కానీ నాకు రావాల్సింది 2. సో ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. n - 3, సో n ఈజ్ 3 - 3 0 వచ్చేస్తుంది, దీని ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ ఈ ఆప్షన్ n ఈజ్ 3 + 3 6/2 అంటే 3 వస్తుంది, కానీ మనకు రావాల్సిన ఆప్షన్ ఎంత? 2. ఇలాగా మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దాన్ని వెరిఫై చేసి కూడా చేయొచ్చు. ఆల్రైట్. నెక్స్ట్ ఇది కూడా మీను 3 మీడియన్ ప్రాబ్లమే. ఏ స్మాల్ యూనిట్ ఫ్యాక్టరీ ఆఫ్ 8 ఎంప్లాయీస్ కన్సిస్టింగ్ సూపర్వైజరు 4 లేబరర్స్ అయితే ఉన్నారు. ద వర్కర్స్ ఎర్న్ శాలరీ 5,000 పర్ మంత్ వైల్ ద సూపర్వైజర్ 15,000 పర్ మంత్. సో 4 లేబరర్స్ 1 సూపర్వైజర్ ఉన్నారు. ఇప్పుడు దెన్ ద మీడియన్ 3 అయితే అడిగారు. మనకి మీడియన్ కావాలంటే ఏం చేస్తాం మనం? అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. లెట్స్ సే 5K 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 అండ్ 15K, థౌజండ్స్, K అంటే 1000 కదా. సో ఇలాగే అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో రాసేసిన తర్వాత మిడిల్లో వచ్చే వాల్యూని మనం మీడియన్ అంటాం. సో ఇక్కడ మీడియన్ ఎంత? 5K. ఇక్కడ 5K లేదు, రెస్పెక్టివ్లీ అన్నాడు కాబట్టి మనం ఇది మీను, ఇది మీడియన్, ఇది 3 అవుతుంది. ఇక్కడ 5K లేదు కాబట్టి ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. మిగతా మూడిట్లో 5K ఉంది. ఆల్రైట్. తర్వాత మోడ్ అంటే మోస్ట్ రిపీటెడ్ థింగ్ని మనం మోడ్ అంటాం. మోడు అన్ని ఎక్కువసార్లు ఏది రిపీట్ అయింది ఈ సిరీస్లో? 5K అనేది ఎక్కువసార్లు రిపీట్ అయింది. సో అందుకనే మనం మోడ్ కూడా 5K ఉండాలి. ఇక్కడ 3K ఉంది, సో దీన్ని కూడా ఎలిమినేట్ చేసేస్తాం. సో ఇప్పుడు B కానీ ఆప్షన్ 2 కానీ 3 కానీ అవ్వాలి. మీన్ అంటే ఏంటి? మనకి యావరేజ్. యావరేజ్ ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఈ యొక్క 20,000 15,000 35,000 బై 5,000, సో అది 7K. ఆల్రైట్. 7K అనేది మనకి మీను మీడియను మోడ్. అలా చేయాలి దీన్ని. ఐ హోప్ ఐ మేడ్ మై సెల్ఫ్ క్లియర్. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ లేకుండా మనకి రేపు మెయిన్స్ FSO కానీ FBO కానీ ఉండదు. దీన్ని ఎలాగంటే 3 మనకి మొత్తం ఏమేమి ఉన్నాయి? మీన్, మోడ్, మీడియన్లో ఎక్కువ లెటర్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని 3తో అసోసియేట్ చేసాం. అంటే మోడ్ అంటే దాని తర్వాత వచ్చేది ఎక్కువసార్లు రిపీట్ అవుతుంది కాబట్టి ఈ రెండిట్లో దీనికి ఎక్కువ నెంబర్ ఇచ్చాం, దీనికి 1 నెంబర్ ఇచ్చాం. సో ఇలా గుర్తుపెట్టుకున్నాను నేనైతే. సో మనం ఖచ్చితంగా ఇలా ఇచ్చినప్పుడు మనం కన్ఫ్యూజ్ అయిపోతాం, అది 3 మీనా 3 మీడియనా అని చెప్పి. సో దీన్ని జాగ్రత్తగా అయితే గుర్తుపెట్టుకోండి. మీ న్యూమానిక్ అయితే మీరు పెట్టుకోండి. ఆల్రైట్. నెక్స్ట్ దిస్ వన్. ఏ వాల్ హ్యాజ్ లెంత్ 48 meters, 0.4 meter థిక్నెస్, 5 meter హైట్ ఉంది. ఇట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ విత్ బ్రిక్స్ ఆఫ్ ఈచ్ డైమెన్షన్ 25, 16 and 10. ఓకే. ఇఫ్ మోటార్ ఆక్యుపైస్ 1/10 ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ద వాల్, దెన్ హౌ మెనీ బ్రిక్స్ యూజ్డ్ ఇన్ కన్స్ట్రక్టింగ్ ద వాల్? సో మనకి యాక్చువల్గా ఏమైందంటే ఒక వాల్ అయితే ఉంది, ఇలా ఉందనుకుందాం వాల్. సో ఇలాంటి వాల్ ఒక దాంట్లో 1/10 ఆఫ్ ద వాల్యూమ్ అనేది ఆక్యుపై అయిపోయింది. ఆల్రైట్.
సో ఇదంతా ఆక్యుపై అయిపోయింది అని చెప్పాడు. సో మిగిలింది ఏంటి మనకి, ఆ పార్ట్ తీసేస్తే ఓన్లీ ఈ పార్ట్ ఆఫ్ ద వాల్యూమ్ మాత్రమే ఉంది మనకి. అది ఎంత అంటే 90% ఆఫ్ ద వాల్యూమ్. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ద వాల్ ఎలా కడతాం మనం, యాక్చువల్గా దిస్ ఈజ్ లెంత్ ఆఫ్ ద వాల్, ఓకే, దిస్ ఈజ్ హైట్ ఆఫ్ ద వాల్ అండ్ దిస్ ఈజ్ థిక్నెస్ ఆఫ్ ద వాల్. సో ఎల్ ఇంటూ హైట్ ఇంటూ థిక్నెస్ చేస్తే మనకి వాల్యూమ్ ఆఫ్ ద వాల్ అయితే వస్తుంది. అంటే ఆ రూమ్ లోపల ఆ వాల్ లోపల ఉండే స్పేస్ అన్నమాట. సో మనకి 48 ఇంటూ 0.4 ఇంటూ 5 దిస్ ఈజ్ ద వాల్యూమ్ ఆఫ్ ద వాల్. ఇందులో మిగిలింది ఎంత మనకి, 90% మాత్రమే మిగిలింది. ఈ వాల్యూమ్ అనేది ఇందులో బ్రిక్స్ ఉన్నాయి మనకి, ఇలా బ్రిక్స్ అయితే ఫిల్ చేశారు, ఓకే. వాల్యూమ్ ఆఫ్ ద ఈచ్ బ్రిక్ కూడా మనకి ఇలానే ఉంటుంది కదా. సో ఈ బ్రిక్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారన్నమాట. అలాంటివి దాని వాల్యూమ్ ఎంత, 25 ఇంటూ 16 ఇంటూ 10 సెంటీమీటర్. ఇదంతా ఇది మీటర్ క్యూబు, ఇది సెంటీమీటర్ క్యూబు. ఇలాంటివి ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నాడు, ఓకే. ఎన్ని ఉన్నాయో తెలీదు. ది వాల్యూము ఇలాంటి ఎక్స్ నెంబర్ ఆఫ్ ఈ పెడితే ఇది కరెక్ట్గా ఫిల్ అయింది, రైట్. సో ఇక్కడ మనకి 1 సెంటీమీటర్ని మీటర్లోకి మార్చాలంటే 10⁻100 సెంటీమీటర్ ఈజ్ 1 మీటర్. దీన్ని మనం యూజ్ చేసుకోవాలి ఇక్కడ. దీన్ని ఎలా క్యాన్సిల్ అవుట్ చేయొచ్చు మనం, ఇక్కడ 5 ఉంది, ఇది 2 టైమ్స్ అండ్ 16 3 టైమ్స్ అండ్ ఇంకేదైనా పోతుందా, లేదు. సో ఇది 25 ఇంటూ 2 అంటే 50 అవుతుంది. సో ఆ 50 ఇక్కడికి వచ్చేస్తుంది, రైట్. దిస్ ఈజ్ ద ఎన్. దీన్ని మనం 50ని మనం 50 బదులు మనం 100 ఇంటూ 2 అని రాసుకోవచ్చు. ఇది 4.4 బదులు 10 అని రాయొచ్చు, రైట్. సో 9 3 2 6 9 6 54 54 10⁻⁴. ఇది సెంటీమీటర్ అంటే 10⁻, సెంటీమీటర్ క్యూబ్ అంటే 10⁻⁻6 అవుతుంది. వెయిట్, ఇక్కడ క్యాల్కులేషన్ మిస్టేక్ ఏదో చేసినట్టున్నాను. మనం సాల్వ్ చేయాల్సింది అయితే ఇంతే, అది జస్ట్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. వాల్యూమ్ ఆఫ్ దిస్ మల్టిప్లైడ్ బై వాల్యూమ్ ఆఫ్ దిస్. అదొకసారి నేను నీట్గా మళ్ళీ ఒకసారి చేసి నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే లెంత్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్.